ఫేస్ చేస్తున్నాం మనమైతే ఇప్పుడు వచ్చేసి చౌదరి బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. లోపలైతే వినాయకులు అయితే తయారు చేస్తున్నారు. ఎట్టకెళ్ళి మనకైతే పర్మిషన్ ఇచ్చినారన్నమాట. మేమైతే ఆల్మోస్ట్ 2 months బ్యాక్ కూడా ఒకసారి వచ్చి అడిగినాము. ఇంకా మాకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో తెలియక 2 months బ్యాక్ వచ్చి అడిగినాము. అయితే ఈ టైంలో రమ్మన్నారు. అండ్ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్స్ అయితే తయారు అవుతున్నాయి. మొత్తం ఇక్కడ శివుడి బ్యాక్గ్రౌండ్, నాగపాముడి, మొత్తం హనుమంతుడి బ్యాక్గ్రౌండ్ అవన్నీ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉన్నాయి వినాయకుడు సంగతి ఏంటి అని చెప్పేసి. ఇంకా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీగణేష్, జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. మనకైతే చాలా రోజుల తర్వాత అయితే మీరైతే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. చౌదరి ఆర్ట్స్లో వినాయకులు అయితే హైలైట్ తయారవుతాయి, వీడియో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. సో మనమైతే వచ్చేసినాము ఇప్పుడైతే ఫైనల్లీ చౌదరి ఆర్ట్స్. చూసుకోవచ్చు ఇక్కడైతే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని లొకేషన్ వచ్చేసి అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో అయితే వినాయకుడు అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మొత్తం సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, టోటల్ 10 చేతుల వినాయకుడు అనమాట. ఇది చూసుకోవచ్చు 10 చేతుల వినాయకుడు. ఇదైతే హైలైట్ ఉంది. ఇట్లాంటి మోడల్ సేమ్ అంటే సేమ్ మోడల్స్ అయితే ఉండవు, కానీ అక్కడ సో ఇక్కడైతే ఇంకో చిన్న వినాయకుడు అనమాట. ఇక్కడైతే ఇంకో వినాయకుడు అనమాట. ఇది వచ్చేసి సేమ్ సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అక్కడ ఉన్న వినాయకుడికి అయితే ధోతి అండ్ పంచ అయితే కట్టేసినారు. మీరైతే చూసుకోవచ్చు ధోతి అండ్ పంచ అయితే కట్టేసినారు. ఇక్కడైతే చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. ఇటువైపు అయితే ఇక్కడైతే హైలైట్ ఉన్నాయి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇక్కడైతే ఇంకో వినాయకుడు. నేను నాకేం చెప్పబోయినా అంటే అక్కడ ఫస్ట్లో ఉన్న వినాయకుడి పైన కిరీటం ఏదైతే ఉందో సేమ్ సరస్వతి హాస్టల్లో కూడా సేమ్ అట్లాంటిది ఒకటైతే ఉందన్నమాట. వినాయకుడిని అయితే అది షార్ట్గా అయితే అప్లోడ్ చేసిన ఒకసారి. ఫుల్ వీడియో కూడా ఉంది సరస్వతి ఆర్ట్స్, అది కూడా అయితే అప్లోడ్ చేస్తాను. సో అన్నీ అయితే మనం వెళ్ళినాము. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇది ఇక్కడైతే ఇంకో వినాయకుడు అనమాట. మొత్తం సిట్టింగ్ పొజిషన్ వినాయకులు ఏవైతే ఉన్నాయో మొత్తం హైలైట్ అయితే ఉన్నాయి, మామూలుగా అయితే లేవు. చూసుకోవచ్చు మూషికం, మన మూషికం కూడా అయితే ప్రతి వినాయకుడికి అయితే మూషికం అయితే ఉందన్నమాట. మూషికం కూడా మంచిగా మొత్తం చూసుకోవచ్చు కుడుము పట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు. హైలైట్ ఉంది వినాయకుల్లో అయితే. ఇక్కడ మొత్తం ఉన్న వినాయకుల్లో అయితే హైలైట్ అయితే ఉన్నాయి. మనకి ఏంటంటే ముందు 2 months బ్యాక్ ఇట్లయితే వచ్చినాం అనమాట. వచ్చినప్పుడైతే వీడియోస్ తీసుకొని పర్మిషన్ ఇవ్వలేదు, కానీ చూనికి అయితే పర్మిషన్ ఇచ్చినారు. లోపలికి అయితే పోయి మొత్తం ఎట్లా ఉంది ఏంది కదా అని మొత్తం అయితే చూసినాం ఆ టైంలో. నెక్స్ట్ ఇంకా మొత్తం చూసుకోవచ్చు ఇక్కడైతే ఇంకో హైలైట్ మోడల్ వినాయకుడు అనమాట. సో ఇది వచ్చేసి ఇంకో వినాయకుడు. సేమ్ ఈ కిరీటం ఎట్లా అయితే ఏదైతే ఉందో ఇదైతే మొత్తం హైలైట్గా ఉంది. మొత్తం వినాయకులు ఏవైతే ఉన్నాయో మొత్తానికి హైలైట్ వినాయకులు అనమాట. ఇవి 1-2 అయితే కాదు. చూసుకోవచ్చు ఈ చేతిలో అయితే శంఖం అయితే ఉందన్నమాట. అండ్ చూసుకోవచ్చు ఇక్కడైతే మూషికం, ప్రతి వినాయకులకి పక్కన అయితే మూషికం అయితే పెట్టినారు. సో అది అక్కడనే ఉంటాయా లేదంటే నాకు తెలిసి అయితే కాళ్ళ దగ్గరనే ఉంటుంది, నార్మల్గా పెట్టుంటారు. సో చూసుకోవచ్చు ఇక్కడైతే ఇంకో వినాయకుడు. మొత్తం ఇక్కడ మొత్తం ముంబై స్టైల్ వినాయకులు. ఫినిష్ అయితే కానీ క్లారిటీ ఉండదు. ఫినిష్ అయ్యేంత వరకు ఎట్లా అంటే టోటల్ మొత్తం ఒక ఎలా ఉన్నాయి కదా వినాయకులు అని అనిపిస్తుంది. చూసుకోవచ్చు ఈ వినాయకుడికి అయితే కిరీటం అయితే అంటే మనం దాన్ని ఏమంటారో తెలియదు, కిరీటం అలానే అనుకోవాలి. ఇంకా హైలైట్ ఉంది, మొత్తం డిఫరెంట్గా అయితే ఉంది.
ఈ వినాయకుడు కూడా చేతి దగ్గర డిజైన్ అయితే ఉందో మొత్తం గోల్డ్ కలర్ అట్లా అయితే వేసి ఉంచున్నారు. మొత్తం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఫైనల్గా మనం చూడాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు ఇంకో బడా గణేశుడు. సో టోటల్ వినాయకులు అయితే ఇట్లా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ముందర కూడా ఉన్నాయి, చూద్దాం ఎట్లా ఉన్నాయి ఏంది కథ అని చెప్పేసి. సో ఈ రో మొత్తం సిట్టింగ్ పొజిషన్ వినాయకులే. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మన పికాక్ మీద కూర్చున్న వినాయకుడు అనమాట. టోటల్ 8 హ్యాండ్స్ వినాయకుడు ఇది వచ్చేసి, 8 చేతుల వినాయకుడు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా చెయ్యి పెట్టినారు. టోటల్ కిరాక్ ఉంది వినాయకుడు అయితే. ఇక్కడైతే ఇంకో వినాయకుడు ఇది వచ్చేసి ఏంటంటే హంస మీద అయితే కూర్చుంటారు వినాయకుడు. హంస మీద కూర్చున్న వినాయకుడు. సో వినాయకుడు అయితే చాలా బాగుంది. హంస మీద కూర్చున్న వినాయకుడు నాకు తెలిసి ఇక్కడైతే త్రిశూలం అయితే వస్తుంది. మొత్తం ఎక్కడ చూసుకున్నా ముంబై స్టైల్ వినాయకుడాలో కన్ఫామ్ అంటే త్రిశూలం అయితే ఉంటుంది అనమాట. మీ అందరికీ తెలిసిందే. చూసుకొచ్చి ఇక్కడైతే నంది, మన నందీశ్వరుడు. అండ్ పైన చూసుకుంటే మన వినాయకుడు, నంది ప్లస్ వినాయకుడు. ఇక్కడైతే ఇంకో దేవుడు నాకు తెలిసి కార్తికేయ స్వామి అయి ఉంటారు. ఇంకా నెక్స్ట్ దాని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ స్వామి. మనకైతే కన్ఫర్మేషన్ ఎట్లా అవుతుంది అంటే టోటల్ వినాయకుడు కంప్లీట్ అయిన తర్వాత కానీ ఫుల్ కన్ఫర్మేషన్ అయితే రాదు. అప్పటి వరకు మొత్తం ఒకేలా అనిపిస్తాయి మొబైల్ స్టైల్ వినాయకులు కాబట్టి. చూసుకోవచ్చు సింహం మీద కూర్చున్న వినాయకుడు అనమాట. అన్న బుకింగ్ అన్న. సో చూసుకోవచ్చు వినాయకులు ఏవైతే ఉన్నాయో మొత్తం హైలైట్ వినాయకులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ఇంకో వినాయకుడు. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే వెంకటేశ్వర స్వామికి ఏదైతే నామం ఉంటుందో అట్లా ఉంది వినాయకుడి బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వచ్చి అదే ఇక్కడ కూర్చుండే దగ్గర ఏదైతే ఉందో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామికి తల దగ్గర ఉండే అదే ఒక నామం అయితే ఉంటుంది కదా, ఆ నామం లెక్క అయితే అనిపిస్తుంది. సో చూసుకోవచ్చు ఇక్కడైతే భూమి వస్తుంది నాకు తెలిసి, భూమి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మొత్తం హైలైట్ వినాయకులు ఉన్నాయి. ఈసారి మళ్ళీ రావాలి మనమైతే, ఒకసారి 2 సార్లు అయితే కాదు. సో చూసుకోవచ్చు ఈ వినాయకులంతా. ఇదైతే ఇంకో వినాయకుడు. ఇదైతే నిజంగా అంటే మస్తు ఉంది వినాయకుడు అయితే. చూసుకోవచ్చు తలపైన అయితే 5 సర్పాలు అయితే వచ్చినాయి. అండ్ మొత్తం రుద్రాక్షలతో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడైతే వినాయకుడి పుట్ట దగ్గర నాగపాము అనమాట. టోటల్ 6 చేతుల వినాయకుడు ఇది వచ్చేసి. ఇదైతే మినిమం ఈసారి మస్తు ఫేమస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నాగపాములు రుద్రాక్ష ఎక్కువ ఉంది. మొత్తం రుద్రాక్షలతో ఉన్న వినాయకుడు కదా ఇది వచ్చేసి. దీని వెనుక కూడా శివుడి రూపం వినాయకుడు ఇంకోటి అయితే ఉంది, దాని దగ్గర కూడా పోదాం నెక్స్ట్ ఇప్పుడు. అండ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇది వచ్చేసి ఏంటంటే ఒక కాళ్ళని అయితే సైడ్కి పెట్టుకొని ఇంకో కాళ్ళని అయితే ఎత్తి పెట్టుకొని అయితే ఉంటారనమాట. సో ఇక్కడైతే ఇంకో వినాయకుడు చూసుకోవచ్చు. ఇదైతే ఈ వినాయకుడు వచ్చేసి టోటల్ హారాలు ఏవైతే ఉన్నాయో మొత్తానికి అయితే హైలైట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఆ పైన తల దగ్గర ఏదైతే హెయిర్ స్టైల్ అయితే ఉందో మొత్తం చూసుకోవచ్చు. ఇదైతే ఇందాక మీకు చూపించిన వినాయకుడు. సో మళ్ళీ పక్కకైతే వెళ్దాం. ఇంకా చూసుకోవచ్చు ఇక్కడైతే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇక్కడైతే చాలా వరకు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక్కడికి వస్తే మొత్తం ఒకేలా ఉన్నాయి కదా అనిపిస్తుంది. కంప్లీట్ అయినాక వాటి నిజస్వరూపం ఎట్లా ఉంటుందో అయితే తెలుస్తుంది. సో చూసుకోవచ్చు ఇక్కడైతే ఇంకో వినాయకుడు, మొత్తం పెద్ద వినాయకుడు ఇదైతే వచ్చేసి.
ఇదైతే పెద్ద వినాయకుడు అనమాట. సో ఇక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయి. అటువైపుకి వెళ్ళే పోవాలి లోపలికి అయితే. ఇటువైపుకి వెళ్ళి కాకుండా లోపల వైపుకి అయితే అటువైపుకి వెళ్ళాలి, ఎందుకంటే వర్క్స్ జరుగుతున్నాయి మొత్తానికి. ఇక్కడ కూడా చూపించాలి కదా. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఎట్లా అంటే సిట్టింగ్ పొజిషన్ వినాయకులు అయితే ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి. ఎవరు చూసినా కూడా ఎట్లా అంటే మొత్తం ఒకేలా ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. కానీ కంప్లీట్ అయ్యేంత వరకు మనకైతే ఒక క్లారిఫికేషన్ అయితే రాదనమాట. సో చూద్దాం ఎట్లా అవుతుంది ఏంది కథ అని చెప్పి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మన నంది మీద కూర్చున్న వినాయకుడు. చూసుకోవచ్చు నంది మీద కూర్చున్న వినాయకుడు. సో శివుడు రూపం అనమాట. ఇది వచ్చేసి మొత్తం రుద్రాక్షలతో అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు మెడలో నాగపాము అండ్ తొండం కానీ ఏవైనా కూడా మొత్తం మంచి సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అనమాట. ఇది మొత్తం ఆగమనిసికి కూడా అయితే మనం అయితే ఇక్కడికి వద్దాము, ఎట్లా ఉంటుందో అని అయితే చూద్దాము. సో ఇదైతే 1K వచ్చిన తర్వాత ఇది మనది ఒక 3rd to 4th వీడియో అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మొత్తం మనమైతే క్లారిటీగా తీస్తున్నాము అని అనుకుంటున్నా. కానీ ఏం జరుగుతుందో తెలియదు. సరస్వతి ఆర్ట్స్ కూడా వీడియో అప్లోడ్ చేయాలి. చూసుకోవచ్చు ఇక్కడైతే నాగపాము వస్తుంది నాకు తెలుసు. అయితే చూసుకోవచ్చు శంఖం అని అయితే పట్టుకొని టోటల్ అక్కడైతే చక్రం అయితే వస్తుంది అనమాట ముందర. ఇక్కడైతే చక్రం అయితే వస్తుంది అండ్ ఇక్కడ ఆశీర్వాదం చెయ్యి. సో ఇక్కడైతే వినాయకులు మొత్తం హైలైట్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూసుకోవచ్చు నంది యొక్క తల భాగం అయితే ఉంది ఇక్కడ. సో చూసుకోవచ్చు ఇక్కడైతే ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. ఇది కూడా నాకు చాలా నచ్చింది నిజంగా. అంటే చేతిలో మోదకం అయితే పట్టుకున్నారనమాట వినాయకుడు. అండ్ చూసుకున్నట్టయితే వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో మొత్తం ఎట్లా అంటే మంచిగా త్రిశూలం పట్టుకొని కూర్చుండే వినాయకుడు అని ఉంటుంది నాకు తెలిసి. అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు త్రిశూలం పట్టుకొని ఈ వినాయకుడు అయితే ఉంటే ఇంకా పాపులర్ తోపు అయిపోతారు నిజంగా. సో ఇదే నేను చెప్పిన సింహం వినాయకుడు. ఇక్కడ మొత్తం స్టాండ్ అవి అయితే ఉన్నాయి. సో మనమైతే ఇంకా పోవాలి. ఇక్కడ మొత్తం కుకింగ్ సామాన్లు ఇటే కడతాం మళ్ళీ. సో చూసుకోవచ్చు ఇక్కడైతే ఇంకా మిగిలిన వినాయకులు అయితే ఉన్నాయి. మనమైతే మొత్తం ఉల్టా చూపించుకుంటూ వస్తున్నాము. సో ఇవన్నమాట వినాయకులు టోటల్గా. మనం ఏంటంటే ఇంకా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. చౌదరి ఆర్ట్స్ గణేష్ మేకింగ్ 2024 అని టీజీ అన్న పెట్టినవి ఇవన్నీ అయితే వస్తున్నాయి. ఇంకా మనమైతే ఊరుకుంటామా జల్దీగా అయితే వచ్చేసినాము. యాక్చువల్గా నేను ఈ వీడియో అయితే అప్లోడ్ అయ్యేది, కానీ కొంచెం ప్రాబ్లం వల్ల అప్లోడ్ రాలేకపోయినాము ఆడికి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి చెవులు అయితే డిజైన్ అయితే హైలైట్ ఉంది నిజంగా. వినాయకుడు హైలైట్ అయితే ఉంది. మొత్తం వినాయకులు ఏవైతే ఉన్నాయో హైలైట్ వినాయకులు అయితే తయారు చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఈ షెడ్లో ఉన్న ఏకైక చిన్న వినాయకుడు వచ్చేసి ఇదే అనమాట. చూసుకోవచ్చు అండ్ ఇక్కడైతే ఈ వినాయకుడికి అయితే పంచ అండ్ ధోతి ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ అయితే వేసేసినారు. సో నేనేమనుకున్నాను అంటే ఇంకా టోటల్ కుందన్ వర్క్స్ ఇవంతా కలిపి హైలైట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వినాయకుడు అంటే ఇక్కడ చౌదరి ఆర్ట్స్లో హైలైట్ ఉంటుందని పెద్ద టాక్ ఉంది కదా. సో ఒకసారి అయితే ఇంకొంచెం ముందరికైతే పోదాం, ఏమన్నా వినాయకులు ఉన్నాయా ఏంది కథ అని చెప్పేసి. సిట్టింగ్ పొజిషన్ అయితే ఇట్లాంటి వినాయకులు అయితే 2-3 అయితే కనబడ్డాయి నాకైతే. సిట్టింగ్ పొజిషన్ వేరున్నా కూడా మొత్తం వినాయకులు మాత్రం హైలైట్గా ఉన్నాయి. మనమైతే కలరింగ్ అయ్యేంతవరకైనా కూడా వెయిట్ చేయాలి ఈసారి. ఎందుకంటే వినాయకులు ఏవైతే ఉన్నాయో మొత్తం కలరింగ్ అయినాకనే వాటి ఎట్లా ఉన్నాయి ఏంది కథ అని అయితే క్లారిఫికేషన్ వస్తాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ వినాయకులు మొత్తం పెయిన్ అయితే కట్టలు అవి ఇవి అయితే ఉన్నాయి మొత్తం. సో ఇది ఇంకో వినాయకుడు అనమాట. పోయినది ఇంకో వినాయకుడు హైట్ మస్తుంది వినాయకుడు అయితే. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిన మీ నచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.